కనుచూపు మేర చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో విశాలమైన జలాశయం, మరోవైపు కిలోమీటర్ల మేర విస్తరించిన చిట్టడివి. పిలిస్తే పలికేవారు లేరు, కొడితే అడిగేవారు ఉండరు. తప్పించుకొని పారిపోదామని చూశారా, ఇక అంతే సంగతులు. పట్టుకొచ్చి మరీ కట్టేసి కొడతారు. ఒకసారి అక్కడ అడుగు పెట్టారా, ఇక వెనక్కి తిరిగి వెళ్లే సాహసం చెయ్యకూడదు. పెట్టింది తినాలి, చెప్పిన పని నోరెత్తకుండా చెయ్యాలి. ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కానే కాదు. తెలుగు నేలపై నేటికీ కొనసాగుతున్న బానిస బతుకులపై ప్రత్యేక కథనం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద ఉండే అమాయకులు, అనాథలే వారి లక్ష్యం. అండగా మేముంటామంటూ ఆశ కల్పిస్తారు, ఉపాధి చూపిస్తామంటూ బతుకుపై భరోసా ఇస్తారు. కూటికి గుడ్డకి నోచుకోని అభాగ్యులు తమ జీవితాలు మారబోతున్నాయంటూ సంబరపడిపోతారు. మరి వారి మాటలు నమ్మి వెంట నడిచిన వారు ఏమయ్యారు? స్వచ్ఛంద సంస్థల ముసుగులో అనాథలను చేరదీసి ఏం చేస్తున్నారు? కడప జిల్లా సోమశిల ప్రాజెక్టు వెనక జలాలు సుమారు 55,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మత్స్య సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొత్తంలో చేపల వేట సాగించాలంటే అంతే స్థాయిలో మనుషుల అవసరం ఉంటుంది. కానీ ఊరికి దూరంగా అడవి మధ్యలో ప్రమాదకరమైన బోట్లలో చేపలు పట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అక్కడి జాలర్లు కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తిరుగుతూ అక్కడ రోడ్లపై ఉన్న అనాథలు, అమాయకులకు వల విసురుతారు. మంచి భోజనం పెట్టి ప్రతిరోజు కూలి డబ్బులు కూడా ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. అలా వారి మాటలకు ప్రభావితమైన వారిని వెంట తీసుకెళ్లి సంతలో పశువుల మాదిరిగా వారిని 5,000 రూపాయలకు జాలర్లకు అమ్మేస్తారు. అలా ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసిన వారిని హీనంగా చూస్తూ జాలర్లు వారితో పనులు చేయించుకుంటారు. కనీసం భోజనం కూడా సరిగా పెట్టకుండా హింసిస్తారు. కూలి ఇవ్వకుండా అక్రమంగా నిర్బంధించి వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చాలా మందికి తాము ఎక్కడి నుంచి ఎప్పుడొచ్చామో కూడా గుర్తులేదు. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో పోలీస్ బృందాలు దాడులు చేసి 11 మందికి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు. వీరిలో ఒడిశా, బెంగాల్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అలాగే 3 ఏజెంట్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కూలీలను అక్రమంగా నిర్బంధించి వెట్టి చాకిరీ చేస్తున్న 5గురిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. కొంతమందిని ఈ విజయవాడ రైల్వే స్టేషన్ లో కానీ, తిరుపతి రైల్వే స్టేషన్ లో కానీ కొంతమందికి మాయ మాటలు చెప్పి మోసపూర్వకంగా తీసుకురావడం కూడా జరిగింది. ఇదేముంది, వాళ్ళని పని చేయడానికి, చేయించుకోవడానికి తీసుకువస్తున్నాము కదా అని అనుకోవచ్చు. కానీ ఇది ఫోర్స్ఫుల్ గా చేస్తే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది. అండ్ చట్ట ప్రకారంగా BNS లో దీనికి చాలా సీరియస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. వీళ్ళు చేపలు పట్టుకొని అక్కడ సంపాదించుకుంటే మాకేం అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదు. కానీ ఇట్లా ఫోర్స్ఫుల్ గా ఎవరినైనా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద ఆఫెన్స్, సీరియస్ ఆఫెన్స్. పోలీసులు కాపాడకపోతే తమ జీవితాలు ఇక్కడే ముగిసిపోయేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తీవ్రంగా వేధించడంతో పాటు చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. ఊరికి వెళ్దామని బస్ స్టాండ్కి వెళ్తున్నాం సార్. వెళ్తుంటే అక్కడ ఒక బ్రోకర్ కనిపించాడు సార్. పనికి వస్తారని అడిగాడు. ఏం పని అంటే ఊర్లో కొంటి వలేస్తారు, చేపల చెరువులు ఉంటాయి, దాంట్లో వలేస్తారు, అది మీరు లాగటమే అని అన్నారు. అని ఉదయం సాయంత్రమే పని ఉండిద్ది, 3 పూట్ల అన్నం పెడతారు, 800 కూలిస్తారు అన్నాడు. ఇక్కడ నుంచి ఒక బ్రోకర్ తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఓనర్కి అప్పచెప్పారు సార్. ఓనర్కి అప్పచెప్తే ఓనరు అక్కడికి పోయిన తర్వాత మీకు అంత కూలి మేము 400 మేము కూలి ఇచ్చేది, మీకు 2 నెలలు 3 నెలలు చేయాలి, మీరు 1 రోజు 2 రోజులు చేతి మట్టి కూరుకునేది లేదు, మీరు పోవాలని తప్పించుకుంటే మట్టికి మీకు మిమ్మల్ని కొడతాము అని చెప్పి మమ్మల్ని అక్కడ బంధించేశారు సార్. వాళ్ళు ఉదయం ఒకసారి 12 గంటలకి, సాయంత్రం 7 గంటలకు ఒకసారి భోజనం పెడతారు సార్. అది పురుగులు బట్టి ఉంటే ఉత్త నీళ్ళ ఉప్పు కారం వేసి నీళ్లు పెట్టేసి మాకు భోజనం పెట్టేవారు సార్.
కొనుక్కోవడానికి వస్తుండదు. ఆ కొండల మీద గుడిసెలు వేస్తారు, ఆ రాళ్ళల్లో బోలల్లో కొనుక్కోవాలి. పాములు వచ్చినా ఏమొచ్చినా మాకు ఇబ్బంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన ఇట్లా క్యాంటీన్ పని చేస్తానికి ఇట్లా బోకర్కి వచ్చిండు. 10 రోజుల పని ఉంటుంది, తమ్మి మంచిగా ఉంటుంది, ప్రసాదం 3 పూటలు బువ్వ పెడతారు, నీకు 800 రూపాయలు కూలి ఇస్తారు, మంచిగా ఉంటుంది, ఏముండదు, పొద్దుగాల ఒక ఒల ఉంచుతారు, ఆ తర్వాత పొద్దుకి నాకు అనుకుంటారు అని చెప్పారు సార్. తర్వాత మేము బోకర్ ఊకొని ఇచ్చినామా 5,000 రూపాయలు తెచ్చి ఇచ్చినాం. మీకు 800 చెప్పారు, 4,400 కన్నా ఎక్కువ ఇవ్వం. మేము చెప్పిన పని చేయాలి. నైట్ నిద్ర లేకుండా ఒల గుంజేస్తారు. రోజు 4 పాటలు గుంజాలి. 4 పాటలు గుంజినాకనే ఒడ్డుకు రావాల్సిందే మీరు. అప్పటిదాకా లేదు. జ్వరం వచ్చినా నొప్పులు వచ్చినా కొట్టుకుంటైనా చేయవలసిందే సార్. వాళ్ళు ప్రతి ఒక్క దెబ్బ చేపలు ఏరాలి. మీరు ఏరని ఎందుకు అంటారు? మీరు కాళ్ళు ఎందుకు నొప్పులు వేస్తున్నాయి? ఏమైనా పొక్కులు పోసినా కానీ అట్లా ఏరినావు సార్ మీ చేపలు. మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అక్రమంగా నిర్బంధించి వెట్టి చాకిరీ చేయిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.